శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం సింహరాశి వారికి కొద్దిగా మంచి చెడులు కొద్దిగా మిళితమే ఉన్నాయండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే కేతు ఉండడం వల్ల చిన్న మనస్పర్ధలు, కోపతాపాలు, ఆవేశాలు, చిన్న చిన్న కుటుంబాల కలతలు ఇవన్నీ ఉన్నాయి. పైగా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా సమయానికి డబ్బులు చేతిలో ఉండవు. కానీ డబ్బు విషయంలో చూస్తే మరి లాభంలో గురుడు ఉన్నాడు, ఆయన గురించి చెప్పుకుందాం. అంటే కుటుంబ పరంగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది అని చిన్న కానీ ప్రయాణాలు చేస్తారు. మీ ఆలోచన ధోరణి మార్చుకుంటూ ఉంటారు, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అప్డేట్ అయిపోతుంటారు. సరే, అలా అవుతుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటాం కదా మనం, అట్లాగా మీరు డెవలప్ అయిపోతూ ఉంటారు. కానీ 4, 6 తారీఖుని 7వ తారీఖుని చంద్రుడు 12th హౌస్ లాడు 4th భావం ఉన్నాడు. కాబట్టి బహుశా మీరు దూర ప్రయాణాలు చేస్తారో చూడండి. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. చదువు రీత్యా విదేశాలు వెళ్తారమ్మో. 4th హౌస్ లాడు అష్టమం లాడు అంటే ఈ విధంగా ఏం చెప్పాలంటే, 4th హౌస్లో చంద్రుడు నీచలో ఉండి 4th హౌస్ లాడు కూడా అష్టమంలో ఉన్నాడంటే జనరల్గా మీ అమ్మగారికి బాగుండదు అని చెప్తూ ఉంటాం. తల్లిగారికి అంటే మెడిసిన్స్ వాడడము, డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ విద్యలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. అంటే మీరు బ్రహ్మాండంగా ఊహించేసుకుంటారో అవి ఏం జరగవు. మంచి కాలేజీలో వెళ్ళిపోదాం ఉంటారో అవి ఏం జరగవు, రాదు, కాలేజీలో సీట్ రాదు. 6వ తారీఖు 7వ తారీఖు వరకు మాత్రమే. ఇంకా చెప్పాలంటే రైతులు కూడా అంత అద్భుతమైన కాలం ఏం కాదండి. మీకు 8th and 9th డేట్స్లో మీకు బహుశా అమ్మాయి పుట్టచ్చు. సంతానం వల్ల ప్రాప్తి బ్రహ్మాండంగా ఉంటారు. సుసంతానం ఉంటారు. అమ్మాయిలు అబ్బాయి కూడా ఉంటారండి మీకు. అంతేకాకుండా హార్సెస్ రైడింగ్ నేర్చుకుంటూ ఉంటారు మీరు. అలాగే మీ పుత్రుల వలన పుత్రికల వలన మీకు ధనప్రాప్తి, అదృష్టం కలగబోతోంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణించే అవకాశాలు బాగా ఉన్నాయి. సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తారు. సప్తమ స్థానంలో బుధరాహు కాంబినేషన్ తప్పండి. అంటే వ్యాపార రీత్యా ప్రయాణం చేస్తుంటారు. భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మ్యారేజ్ సంబంధించిన విషయంలో కూడా పోస్ట్ పోన్ అవడము, ఆలస్య వివాహాలు ఉండడం జరుగుతుంది. అన్నిటికంటే ఇబ్బందికరం ఏం చెప్పంటారా? అష్టమ స్థానంలో శని, అష్టమ స్థానంలో కుజుడు అత్యంత రాజోకారకుడు. అష్టమ స్థానంలో మీ రాశ్యాధిపతి కుజుడు. అవి తప్పు కదండి. 3 గ్రహాలు అష్టమంలో ఉండిపోతే మన డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. కానీ మీ దగ్గర శుక్రుడు ఉన్నాడు, గురుడు ఉన్నాడు అనుకోండి, అంటే మీకు ఆరోగ్యపరంగా మీరు చాలా డౌన్ అయిపోతున్నారు కదా. అందుకని మీరు చూడండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటాం. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాల్సిందే. ఎందుకంటే మీకు శుక్రుడు వలన గురుడు వలన అద్భుత రాజయోగాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. నీటి వలన, అగ్ని వలన, రోడ్డు ప్రమాదాల వలన కొంచెం అంటే మీకు చిన్న చిన్న ప్రమాదాలు, యాక్సిడెంట్స్ అవ్వడం, బోన్స్ సంబంధించిన ఇవి బ్లడ్ కనపడటం జరుగుతుంది. అలా జరగాలని నేను కోరుకోను. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఉండాల్సిందే. అంటే మనం హెల్మెట్లు ధరించడము, మన చేత మన పరిధిలో ఉన్నవి మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడము, హెల్మెట్లు ధరించడము, స్వామివారిని ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః, ఓం రామేష్ఠాయ నమః అనే మంత్రంతో జపిస్తూ ప్రయాణం చేయడం వలన అష్టమ స్థానంలో దోషం తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీకు భాగ్యస్థానం శుక్రుడున్నాడండి, భయపడాల్సిన అవసరం లేదు. మీ వ్యాపార అభివృద్ధి, సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము, కొత్త అవకాశాలు కూడా మీకు రావడం జరిగి తీరుతుంది. వ్యాపార అభివృద్ధి ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా లాభంలో ఒక గురుడు పట్టుగా బాగున్నాడండి మీకు.
ఆయన వలనే కదా మీకు ధన ప్రాప్తి కలగడానికి, కుటుంబంలో వృద్ధి కలగడానికి, మీ అన్నయ్యలకి బాగా ఉండడానికి, ఫ్లో ఆఫ్ మనీ డబ్బులు చేతిలో ఉండడానికి అవకాశాలు గుడి వల్లనే కలుగుతున్నాయి. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అవన్నీ చేసేది అదే. ముఖ్యంగా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 ఇయర్స్ ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా సింగరేణి కాస్ట్లో చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతోంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అది లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల. దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీరుంటే కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్ర పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఇదివరకు చేసేవాడినండి. ఆంజనేయ స్వామివారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి. శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువుగారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.